సరే ఇప్పుడు టమాటో మనం మొక్క పెట్టుకున్నాం మామూలు మొక్క గ్రాఫ్టెడ్ కాకుండా ఒక డ్యూరేషన్ టైం డ్యూరేషన్ లోనే కాస్తుంది. మరి ఈ మొక్కకు అంటే వంకాయ టమాటో ఉంది కదా మన దగ్గర సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 180 డేస్ లో ఇది అయిపోతుంది అనుకోండి, ఇది లాంగ్ అవుతుంది. మినిమం 1 year కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్ జనరల్ టైమ్స్ కమర్షియల్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈల్డ్ కోసం మెయిన్ ఫోకస్ చేస్తారండి. సెకండ్ డ్యూరేషన్ తక్కువ అయిన టైంలో పెట్టుకోలేదు. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 year మెయింటైన్స్ చేయొచ్చు, మంచిగా మెయింటెనెన్స్ ఇస్తా. బట్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అది మన చేతిలో ఉంది. మెయింటెనెన్స్ అంటే సాయిల్ మనం చుట్టూ ఉన్న సాయిల్లో ఏమి న్యూట్రిన్ ఇస్తామో దాంతో బట్టి మొక్కలు పెరుగుతుంది. ఇప్పుడు మనకు సాయిల్ అయిపోయింది, ఫోన్ లాగా బ్యాటరీ అయిపోయిందంటే ఏమి అవుతుంది సాయిల్. సో ఎన్రిచ్మెంట్ కంటిన్యూస్ ఉందా, ఈల్డ్ కూడా పెరుగుతుందండి, డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. సో హౌ వీఆర్ హ్యాండిలింగ్. సార్ ఇప్పుడు ఇది ఎన్ని రోజుల మొక్క, దీన్ని ఎంత వయసు వచ్చినాక మనం గ్రాఫ్టింగ్కి సహకరిస్తుంది మనకి? సింపుల్ మేడం, ఇది వంకాయ మొక్కలండి. ఇది 45 inch నుంచి 60 daysలో రెడీ టు గ్రాఫ్ట్. సో మీరు చూసారంటే ఇక్కడ డెవలప్ అయిన ప్లాంట్స్, ఇది నెక్స్ట్ బ్యాచ్ ప్యారల్ అక్కడ సైడ్లో ఉంది, అది టొమాటో ప్లాంట్స్. ఇది 45 నుంచి 60 daysలో ప్రిపేర్ అయిపోతుంది. ఈ స్టెంప్ సియో అని చెప్తున్నారు, ఇది రెడీ అవుతుంది. దెన్ ఈ దీంతో అక్కడ ఉన్న టొమాటో ప్లాంట్స్ అది 30 days ప్లాంట్స్ ఉండాలి, నార్లు ఉండాలి. సో 30 days అయినా ఈ స్టెంప్కి మ్యాచ్ అవుతుంది. దాన్ని ఇది ఏమి వేసేస్తాం, మనం కట్ చేస్తామండి, కూలింగ్ ఛాంబర్లో పెట్టేసి దెన్ అగైన్ హీలింగ్ ఛాంబర్ని పెడతాము. సో కంప్లీట్లీ 20 degree మెయింటైన్ చేయాలి. సో కట్ చేసి దీంట్లో ఇన్సెక్ట్ చేసేసి 5 days దాంట్లో పెట్టాలి. దెన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ టు ది హార్డనింగ్ స్టెప్ అండి. దెన్ అనదర్ 30 days. సో రెడీ టు సెండ్ ఇన్ 75 నుంచి 90 days లోపల ఫార్మర్స్ చేయొచ్చండి. సో దిస్ ప్రాసెస్ ఈస్ రెడీ టు మినిమం 60, maximum 90 days. బికాస్ 10 days 15 days ఎందుకు తేడా అవుతుందంటే బేస్డ్ ఆన్ క్లైమేట్. సో క్లైమేట్ వేడిగా ఎక్కువ అవుతుంటే కొద్దిగా కష్టపడుతుంది. కూలింగ్ ఛాంబర్ నుంచి తెచ్చినాక మనం ఇక్కడ మళ్ళీ నార్మల్ కండిషన్ హార్డనింగ్ చేసి దెన్ వి కరెక్ట్ అండి.